వృశ్చిక రాశివారు, ఈ వీడియో మీకు యాదృచ్ఛికంగా కనిపించలేదు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం మీరు ఇప్పుడే ఈ మాటలు వినాల్సిన సమయం వచ్చింది కాబట్టే ఇక్కడికి వచ్చారు. ఇటీవల మీ మనసులో చాలా ప్రశ్నలు, చాలా ఆలోచనలు, నిశ్శబ్దంగా భరించిన బాధలు, ఇవన్నీ శివుడికి తెలుసు. ఈరోజు చెప్పబోయే విషయాలు మీకు ఒక కొత్త ఆశను, కొత్త ధైర్యాన్ని ఇవ్వవచ్చు. వృశ్చిక రాశివారు సాధారణంగా లోతైన ఆలోచనలు కలిగినవారు, భావోద్వేగంగా బలమైనవారు. బయట చెప్పరు కాని లోపల చాలా భరిస్తారు. దేవుడిపై అంతర్లీన విశ్వాసం ఉంటుంది. శివుడు ప్రత్యేకంగా కరుణ చూపించే రాసుల్లో వృశ్చిక రాశి ఒకటి అని జ్యోతిష్యం సూచిస్తుంది. రానున్న కొద్ది గంటల్లో శక్తి ప్రభావం. వృశ్చిక రాశివారికి రానున్న కొద్ది గంటల్లో ఒక ప్రత్యేకమైన శక్తి పనిచేస్తున్నట్టు జ్యోతిష్య నమ్మకం చెబుతుంది. ఇటీవలి రోజులుగా మీ మనసులో భారంగా ఉన్న ఆలోచనలు మెల్లగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఒంటరిగా అనిపించిన సందర్భాలున్నా ఇప్పుడు మీ చుట్టూ ఒక సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో స్పష్టత రావచ్చు. ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థంకాని పరిస్థితి నుంచి బయటపడే సమయం ఇది. చిన్న చిన్న సంకేతాల ద్వారా దేవుడు మీకు దారి చూపుతున్నట్టు అనిపించవచ్చు. ఈ సమయంలో ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. తొందరపడి మాటలు చెప్పకుండా పరిస్థితిని గమనిస్తూ ముందుకు సాగితే మంచి మార్పులు మొదలవుతాయి. ఆకస్మిక శుభవార్త సూచనలు. వృశ్చిక రాశివారికి ఆకస్మికంగా ఒక సమాచారం లేదా వార్త వచ్చే అవకాశాలున్నాయి. ఇది ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, మెసేజ్ రూపంలో రావచ్చు, లేదా ఎవరో ప్రత్యక్షంగా చెప్పే మాట కావచ్చు. ఈ వార్త మీ మనసుకు కొంత ఊరట కలిగించే విధంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న విషయం ముందుకు కదలచ్చు. వెంటనే పెద్ద మార్పు కనిపించకపోయినా ఒక చిన్న అడుగు మీ జీవితంలో కొత్త దిశను చూపించవచ్చు. ఈ సమయంలో వచ్చిన సమాచారం మీద శాంతిగా ఆలోచించి స్పందించడం మంచిది. ధన సంబంధ మార్పులు. ఇటీవల ఖర్చులెక్కువై ఆందోళనలో ఉన్నవారికి మెల్లగా ఉపశమనం వచ్చే సూచనలు ఉన్నాయి. జ్యోతిష్య నమ్మకం ప్రకారం చిన్న ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు. పాత బాకీ రావచ్చు, లేదా ఎవరో సహాయం చేసే అవకాశం ఉంటుంది. డబ్బు విషయాల్లో పెద్ద రిస్కు తీసుకోవడం కంటే ప్రస్తుతమున్న వనరులను జాగ్రత్తగా వినియోగించడం మంచిది. అవసరం లేని ఖర్చులను కొంత తగ్గిస్తే ముందున్న రోజులు సాఫీగా సాగుతాయి. చిన్న పొదుపు అలవాటు మొదలుపెట్టడానికి ఇది మంచి సమయం. కుటుంబంలో ఆనందకర పరిణామాలు. కుటుంబంలో ఎవరో ఒకరి మాట మీకు ఆనందం ఇవ్వవచ్చు. ఇంట్లో చిన్న శుభకార్యాల గురించి చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్లీ సంబంధం మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశివారు తమ భావాలను బయట చెప్పకుండా లోపలే ఉంచుకుంటారు. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడితే బంధాలు మరింత బలపడతాయి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. పని మరియు భవిష్యత్ అవకాశాలు. ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో మీ కృషిని ఎవరో గమనిస్తున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి. వెంటనే ఫలితం కనిపించకపోయినా మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావు. కొత్త పని ఆలోచన రావచ్చు, లేదా ఉన్న పనిలో కొత్త బాధ్యతలు ఇవ్వవచ్చు. ఈ సమయంలో సహనం చాలా అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అంశాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. చిన్న మార్పులు పెద్ద అవకాశాలకు దారితీసే అవకాశం ఉంటుంది. నిలిచిపోయిన పనులు ముందుకు కదలడం. వృశ్చిక రాశి వారికి ఇటీవల ఆగిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగని కొన్ని విషయాలు ఇప్పుడు చిన్న చిన్న అడుగులతో ముందుకు వస్తాయి. ప్రభుత్వ సంబంధ పనులు, డాక్యుమెంట్ సమస్యలు లేదా వ్యక్తిగత వ్యవహారాలైనా సరే కొంత స్పష్టత రావచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఈ సమయంలో మీరు చేసిన గత ప్రయత్నాల ఫలితం కనిపించటం మొదలవుతుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న విషయం ఒక నిర్ణయానికి రావచ్చు. ఓపికగా ఎదురుచూస్తే మంచి మార్గం కనిపిస్తుంది. కొత్త వ్యక్తి పరిచయం. రానున్న కొద్ది రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీకు ఉపయోగకరమైన సమాచారం ఇవ్వవచ్చు, లేదా భవిష్యత్ అవకాశాల గురించి సూచన చేయవచ్చు. మొదట సాధారణ పరిచయంలా అనిపించినా తర్వాత ఈ వ్యక్తితో ఉన్న సంబంధం ముఖ్యమైనదిగా మారే సూచనలు ఉన్నాయి. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఈ పరిచయం పని లేదా కుటుంబ సంబంధంగా ఉండవచ్చు. ప్రతి ఒక్కరిపై వెంటనే నమ్మకం పెట్టకుండా కొంత గమనిస్తూ ముందుకు సాగడం మంచిది.
పాత సమస్యకు పరిష్కారం. వృశ్చిక రాశివారు చాలా కాలంగా మనసులో పెట్టుకున్న ఒక సమస్య ఇప్పుడు పరిష్కార దిశగా కదిలే అవకాశం ఉంది. మీరు మరిచిపోయినట్టు అనిపించిన విషయం మళ్లీ గుర్తుకు రావచ్చు. అదే సమయంలో దానికి సంబంధించిన పరిష్కారం కూడా దొరకవచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఈ సమయంలో మీ ఆలోచనా శక్తి పెరుగుతుంది. సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. గతంలో జరిగిన విషయాలను ఎక్కువగా గుర్తు చేసుకోకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిపై దృష్టి పెట్టడం మంచిది. దేవుడి ఆశీర్వాద సంకేతాలు. ఈ సమయంలో మీ చుట్టూ కొన్ని చిన్న సంకేతాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా శివుడి పేరు వినిపించడం, దేవాలయం గుర్తుకు రావడం లేదా భక్తిపాట వినిపించడం వంటి అనుభవాలు కలగవచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇవన్నీ దేవుడి కృప పనిచేస్తున్న సూచనలుగా భావిస్తారు. మనసులో ప్రశాంతత కలగడం, కారణం లేకుండా హాయిగా అనిపించడం కూడా ఆధ్యాత్మిక శక్తి ప్రభావమే. ఈ రోజుల్లో కాస్త ప్రార్థన లేదా ధ్యానం చేస్తే మీ మనసుకు మరింత బలం వస్తుంది. ఆధ్యాత్మిక శక్తి పెరుగుదల. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. జీవితంలోని కొన్ని విషయాలపై మీ దృష్టికోణం మారవచ్చు. చిన్న చిన్న విషయాల్లో కూడా అర్థం వెతకడం మొదలవుతుంది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇది అంతర్గత మార్పుకు సంకేతం. పాత అలవాట్లు వదిలి కొత్త మార్గంలో నడవాలనే భావన రావచ్చు. ఈ సమయంలో మీ మనసు చెప్పేదాన్ని వినడం చాలా అవసరం. ప్రశాంతంగా ఉండి రోజుకు కొన్ని నిమిషాలు మీతో మీరు మాట్లాడుకుంటే వచ్చే రోజులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. భావోద్వేగ శాంతి. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో మనసులో ఒక రకమైన తేలికపాటి ప్రశాంతత మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇటీవల చిన్న విషయాలకే ఎక్కువగా బాధపడినవారు ఇప్పుడు మెల్లగా తమ భావాలను నియంత్రించగలుగుతారు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇది అంతర్గత బలం పెరుగుతున్న సంకేతం. గతంలో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని అంగీకరించే స్థితికి మీరు చేరుకుంటారు. ఇది మీ మానసిక ఆరోగ్యానికి మంచిదిగా మారుతుంది. చిన్న ప్రయాణ సూచనలు. రానున్న రోజుల్లో చిన్న ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇది పని సంబంధంగా కావచ్చు లేదా కుటుంబ అవసరాల కోసం కావచ్చు. ఈ ప్రయాణం ద్వారా కొత్త ఆలోచనలు రావచ్చు లేదా ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఈ ప్రయాణం మీకు కొంత మార్పును తీసుకురాగలదు. ప్రయాణం సమయంలో తొందరపాటు లేకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది. ఇంట్లో శుభవాతావరణం. ఇటీవల ఇంట్లో ఉద్విగ్నత ఉన్నవారికి ఇప్పుడు మెల్లగా శుభవాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. చిన్న మాటలతో పెద్ద సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇంట్లో దీపం వెలిగించడం లేదా దేవుని పేరు స్మరించడం వాతావరణాన్ని మరింత సానుకూలంగా మారుస్తుంది. మంచి వార్త ఫోన్ కాల్ ద్వారా రావచ్చు. వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన సమాచారం ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఇది పని, డబ్బు లేదా కుటుంబానికి సంబంధించిన విషయం కావచ్చు. ఈ వార్త మీ మనసుకు కొంత ఊరట ఇవ్వవచ్చు. వెంటనే పెద్ద మార్పు కనిపించకపోయినా ఇది భవిష్యత్తుకు ఒక మంచి సూచనగా మారుతుంది. వచ్చిన సమాచారాన్ని ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. అదృష్ట రంగు మరియు సంఖ్య. ఈ కాలంలో వృశ్చిక రాశివారికి లైట్ బ్లూ రంగు అనుకూలంగా ఉంటుంది. అలాగే 9 అనే సంఖ్య మీకు అదృష్ట సూచకంగా కనిపించవచ్చు. ఈ రంగు లేదా సంఖ్య తరచుగా ఎదురైతే క్షణం ఆగి మీ మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకోవడం మంచిది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇలా చేయడం మానసిక బలాన్ని పెంచుతుంది. మీకు వచ్చే సంకేతాలు. ఈ రోజుల్లో కొన్ని చిన్న సంకేతాలు మీ దృష్టికి రావచ్చు. అకస్మాత్తుగా పాతమిత్రుడు గుర్తుకు రావడం, ఎవరో మీ గురించి మాట్లాడుతున్నట్టు అనిపించడం లేదా ఏదైనా పాట పదే పదే వినిపించడం వంటి అనుభవాలు కలగవచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం ఇవి మీ జీవితంలో మార్పు మొదలవుతున్న సూచనలు. ఈ సంకేతాలను భయపడకుండా గమనిస్తూ ముందుకు సాగాలి. ఎవరో మిమ్మల్ని గుర్తు చేసుకోవడం. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో దూరంగా ఉన్న వ్యక్తి మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది. ఇది పాత స్నేహితుడు కావచ్చు లేదా బంధువు కావచ్చు. ఈ పరిచయం మీకు భావోద్వేగంగా కొంత సంతోషాన్నివ్వవచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం పాత బంధాలు తిరిగి కలవడం కొత్త శక్తిని ఇస్తుంది. టాపిక్ 18. ఒక నిర్ణయం మీ జీవిత దిశ మార్చవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే తొందరపాటు నిర్ణయాలు కాకుండా అన్ని కోణాల్లో ఆలోచించి ముందుకు వెళ్లడం మంచిది. జ్యోతిష్య నమ్మకం ప్రకారం మీ అంతరాత్మ చెప్పే మాటను వినితే సరైన మార్గం కనిపిస్తుంది. కృతజ్ఞతాభావం పెరిగే సమయం. ఇప్పుడు మీరు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు విలువ ఇవ్వడం మొదలుపెడతారు. ఎవరో చేసిన చిన్న సహాయం కూడా మీ మనస్సును తాకవచ్చు. జ్యోతిష్య నమ్మకం ప్రకారం
కృతజ్ఞతాభావం పెరిగితే జీవితంలో సానుకూల శక్తి మరింత పెరుగుతుంది. రోజుకి ఒక్కసారైనా దేవుడికి కృతజ్ఞత చెప్పడం మంచిది. శివకృప ప్రభావం. వృశ్చిక రాశివారు శివుడితో ప్రత్యేక అనుబంధం కలిగి ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది. ఈ సమయంలో శివుని స్మరణ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా మారుతుంది. కష్టం అనిపించిన సమయంలో ఓం నమః శివాయ అని మనసులో జపం చేస్తే అంతర్గత బలం పెరుగుతుంది. ఇది మీ జీవితంలో నెమ్మదిగా మంచి మార్పులు తీసుకురావచ్చే శక్తిగా మారుతుంది. వృశ్చిక రాశివారు, మీరు చాలా భరించారు. ఇప్పుడు దేవుడు మీకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలనుకుంటున్నాడు. నమ్మకముంచండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. శివుడు మీతోనే ఉన్నాడు. ఈ వీడియో జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా మాత్రమే తయారు చేయబడింది. ఇది ఖచ్చితమైన ఫలితాలకు హామీ ఇవ్వదు. దయచేసి దీనిని మార్గదర్శకంగా